పొన్నలూరు మండలం ఉప్పలదిన్నె గ్రామ పంచాయతీ పరిధిలో ఉప్పలదిన్నె గ్రామ సర్పంచ్ మన్నెం చిన్న వెంకటేశ్వర్లు పద్మ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రం మరియు హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కొండపి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ పాల్గొని రైతు భరోసా కేంద్రం మరియు హెల్త్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాల కాలంలో తానిచ్చిన మేనిఫెస్టో నవరత్నాలను 99% అమలు పూర్తి చేసిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి అని సభాముఖంగా మాట్లాడారు. రాష్ట్రంలోని అక్క చెల్లెలందరికీ ఆసర పథకం నుండి, చేయూత పథకం నుండి, అమ్మఒడి నుండి అనేక విధాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలియజేశారు. అదేవిధంగా కొండపి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గ అభివృద్ధి పథంలో నడిపిస్తానని మంత్రి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండబత్తిన మాధవరావు, జడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్లు పల్లపోలు బాలకోటిరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ పిల్లి తిరుపతి రెడ్డి, ఉప్పలదిన్నె గ్రామ నాయకుడు మన్నెం రమణయ్య, ఉప సర్పంచ్ కట్ట కరుణాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అవినీతి రహితంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో సుపరిపాలన ఇచ్చినటువంటి విషయం మనందరం చూసాం. చక్కటి పాలన, బాధ్యత, జవాబుదారీ పరిపాలన, వాలంటీరింగ్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, జగనన్నకు చెబుదాం. మరి అట్లాగే జగనన్న సురక్ష, స్పందన, ఇలాంటి ప్రజారంజక కార్యక్రమాలన్నీ కూడా 5 సంవత్సరాల కాలంలో జగనన్న అందించారు. నవరత్నాలు ఏవైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం అన్నీ కూడా 99% మరి ఈరోజు అమలు చేసినటువంటి పరిస్థితి. ఇంతకన్నా బహుశా ఏ ప్రభుత్వం కూడా వీటిని మించి చేయడానికి అవకాశం లేదు. వీటిని సజావుగా ముందుకు సాగించే కార్యక్రమం కూడా ఎవరు చెప్పట్లేదు. ప్రతిపక్షాలు ఏమైనా చెప్తుంటే 6 గ్యారంటీలు, మరి ఏదో షూరిటీలు అనుకుంటా దాటవేసే ధోరణి చూపిస్తున్నారు. కానీ ఎవరైనా కూడా 3,000 రూపాయలు పెంచను, చేయుత మరి 18,000 రూపాయలు, ఆసరా మొత్తం రుణమాఫీ, 2019 ఏప్రిల్కు ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా రుణాలు మాఫీ చేసినట్టు మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత, ఇది ఈ ప్రభుత్వం యొక్క విశ్వసనీయత. ఇది ప్రజలకు ఒక మాట ఇస్తే ఆ ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు, ఎన్ని అవంతరాలు ఎదురైనా, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా ఎగరగొట్టడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. కానీ అలా చేయలేదు జగనన్న. అన్నీ కూడా అందించిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇక్కడే